హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రష్ 143. ఈరోజు వచ్చేసి నేను కోటిలో ఉన్నానండి. కోటిలో ఇస్మియా బజార్ ఇస్మియా బజార్లో ఉన్న మన విక్టోరియా ప్లే గ్రౌండ్కి వచ్చిన. అండ్ ఇక్కడ రానికే రీజన్ ఏమంటే ఇక్కడ వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాతను అయితే రెడీ చేసిరండి. అండ్ నెక్స్ట్ లెవెల్ వర్క్ చేసిరు అన్నవాళ్ళు. అండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత వచ్చేసి 65 ఫీట్స్ మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ వర్క్ చూపిస్తా, ఫుల్ వీడియో చూడండి, ఎండ్ వర్క్ చూడండి. అండ్ మన అడ్రస్ వచ్చేసి కోటి ఇస్మియా బజార్ అండ్ విక్టోరియా ప్లే గ్రౌండ్. ఇక్కడ మీకు రోడ్డు పైన వస్తే మెయిన్ రోడ్, మనకి ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది, ఆ మెయిన్ రోడ్కే ప్లే గ్రౌండ్ ఉంటుంది. అండ్ మీకు మొత్తం వీడియో చూపిస్తా దుర్గామాతను అయితే. అండ్ చూసుకోవచ్చు, నా వెనకాల కూడా చూసుకోవచ్చు, మీకు ఆల్రెడీ దుర్గామాత అయితే రెడీ అయిపోయింది. మొత్తం డీటెయిల్గా చూపిస్తా, ఫ్రంట్కి వెళ్ళి మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసుకోవచ్చు అండి, ఇక్కడ మన వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత ఫుల్ రెడీ అయితే చేసేసారు దుర్గామాతని. అండ్ చూస్తురుగా దూరం నుంచి చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా చూద్దాం అండ్ దుర్గామాత ఏ విధంగా రెడీ చేశారు అనేది. అండ్ చూస్తురుగా 65 ఫీట్స్ అండి. అండ్ ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్స్ అయితే చేస్తారంట. లయన్కి చిన్న వర్క్ చేస్తారు, మైనర్ వర్క్ చేస్తారు. అండ్ దుర్గామాత చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. అండ్ 65 ఫీట్స్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు. చూసారు కదా డిజైన్ అయితే ఏ విధంగా ఉందో. అండ్ బ్యానర్లో ఏ విధంగా ఉందో దుర్గామాత యాస్టీస్ అదే విధంగా తయారు చేసిరండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కింద రాక్షసుడు అండ్ మనకి ఎద్దు తల పైన దుర్గామాత అయితే నుంచొని ఉంటుంది. వెనకాల సింహం అయితే ఉందండి, వెనకాల సింహాన్ని ఇచ్చారు. అండ్ దుర్గామాత చూసుకోవచ్చు మనకు 8 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నది. 10 అండి, 8 కాదు, 10 చేతులు, సారీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో మనకు గద అయితే ఉంది. అండ్ చూసారు కదండి కింద అండ్ ఏ విధంగా డిజైన్ చేసిరో అనేది దుర్గామాతను. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వరకు మొత్తం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లయన్కి అయితే చిన్న డీటెయిలింగ్ వర్క్స్ అయితే చేస్తారు. అండ్ పైన దుర్గామాత మొత్తం దుర్గామాత రెడీ అయిపోయింది. అండ్ పైన కిరీటం కూడా చూసుకోవచ్చు, కిరీటం కూడా ఏ విధంగా పెట్టిరో. అండ్ దగ్గర నుంచి చూపిస్తున్నా, కర్రలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఫేస్ అనేది క్లారిటీ కనపడకపోవచ్చు. మేబీ నేను మళ్ళీ దూరం నుంచి మళ్ళీ చూపిస్తాను మీకు ఒకసారి. అండ్ దగ్గర నుంచి చూసుకుంటే ఏ విధంగా ఎంత హైట్ ఉందో దుర్గామాత ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తున్నా మీకు. అంటే చూసుకోవచ్చు ఏ విధంగా వేసిరో. అండ్ ఎద్దు కొమ్ములు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో, ఎద్దు కొమ్ములు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో మొత్తము. అండ్ ఒకసారి దూరంకి వెళ్ళి దూరం నుంచి కూడా చూపిస్తాను మీకు దుర్గామాత ఏ విధంగా ఉందనేది. అండ్ చూస్తారు కదండి, ఇప్పుడు నేను దూరం వచ్చి దుర్గామాతకి అయితే జూమ్ చేసి చూపిస్తున్నా, ఫేస్ క్లారిటీ కనపడాలని. అండ్ చూసుకోవచ్చు ఇప్పుడు మన దుర్గామాత ఏ విధంగా దర్శనం ఇస్తుందో మనకు. అండ్ నెక్స్ట్ లెవెల్ కనబడుతున్నారు రెడీ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ లెవెల్ వర్క్ ఉంది, అన్న వాళ్ళు కూడా మంచి వర్క్ చేశారు. మొత్తం మీకు డీటెయిల్స్ ఎవరైనా ఇక్కడ రావాలి అనుకుంటే, దుర్గామాత దర్శనం చేయాలనుకుంటే అండ్ వచ్చేసి నేను డీటెయిల్స్ చూపిస్తా, బ్యానర్ కూడా చూపిస్తా అన్న వాళ్ళది. అండ్ ఆ బ్యానర్లో కూడా డీటెయిలింగ్గా ఉంటాయి, అడ్రస్ అనేది డీటెయిలింగ్గా ఇచ్చేసారు. ఆ బ్యానర్ చూపిస్తే మీకు అసలు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఆ దుర్గామాత చూసుకోవచ్చు 65 ఫీట్ దుర్గామాత, మన వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత. అండ్ మన హైదరాబాద్లో, మన తెలంగాణలోనే ఎక్కడ పెట్టలేదు ఇంకా ఈ విధంగా. అండ్ మనం ఇన్ని రోజులు చూస్తాం వినాయకులను అయితే పెట్టారు, కానీ ఇంత హైట్లో అండ్ దుర్గామాతలను అయితే పెట్టడం ఇక్కడ మన అన్న వాళ్ళే చేశారు. అండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత 65 ఫీట్స్. అండ్ వచ్చి ఇక్కడ మీరు దర్శనం కూడా చేసుకోవచ్చండి. పూజలు స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ రేపటి నుంచి. అండ్ కర్రలు ఇప్పలేదు, ఇంకా కర్రలు అయితే ఇప్పేస్తారు. ఆ చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఆ కర్రలన్నీ ఇప్పేస్తారు. అండ్ దుర్గామాత చూసుకోవచ్చు ఏ విధంగా దర్శనం ఇస్తుందో అనేది. మొత్తం డిజైనింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా చేసారు. మొత్తము ఆ శారీ డిజైనింగ్ కూడా మొత్తం డిజైనింగ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు, జ్యువెలరీ వర్క్తో సహా. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఒకసారి బ్యానర్ అయితే చూపిస్తా, బ్యానర్లో డీటెయిల్స్ అయితే చూడండి మీరు ఒకసారి. దాన్ని చూస్తారు కండి, ఇక్కడ అన్నవాళ్ళు వచ్చేసి మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అయితే బ్యానర్లో ఇక్కడ పెట్టారు. అండ్ అమ్మవారి పోస్టర్ ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ అమ్మవారు ఈ విధంగా ఉంటారని చూసుకోవచ్చు. మన యాస్టీస్ ఈ విధంగానే రెడీ అయితే చేసారు మొత్తము. శ్రీ మహాశక్తి దుర్గామాత ఈసారి కాన్సెప్ట్ వచ్చేసి ఈ కాన్సెప్ట్. అండ్ చూసిరుగా దుర్గామాత ఈ కాన్సెప్ట్లోనే అక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు. అండ్ మీకు అడ్రస్ కావాలంటే ఇక చూసుకోవచ్చు, అన్నవాళ్ళు బ్యానర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసారు. అండ్ మొత్తం అడ్రస్ ప్రూఫ్ అండ్ నిమజ్జనం ఏ రోజు ఉంటుంది అనేది కూడా పెట్టారు నీట్గా. అండ్ ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసేయండి, దర్శనం అయితే వేసేసుకోండి. అండ్ మన వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు. చూసుకోవచ్చు మొత్తం ఏ విధంగా డిజైన్ చేసారు అనేది. చూసిరండి, వచ్చేసేయండి, దర్శనం అయితే చేసేసుకోండి. అండ్ నవరాత్రుల్లో దుర్గామాత పూజ చాలా గ్రాండ్గా ఉంటుందంట. అండ్ విజిట్ అవ్వండి కంపల్సరీ.
అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది మనకు దుర్గామాత అప్డేట్ అండి. నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు ఈ అప్డేట్ ఇద్దాం అనుకున్నాను నాకు తెలిసిన వెంటనే. అండ్ రెడీ అవుతున్నప్పుడు నాకు తెలుసు, బట్ రెడీ అవుతున్నప్పుడు కాకుండా మొత్తం రెడీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి చూపిద్దామని ఆయన. అండ్ ఆల్మోస్ట్ మన దుర్గామాత రెడీ అయిపోయింది. అండ్ రేపటి నుంచి పూజలు అయితే స్టార్ట్ అవుతాయి. కంపల్సరీ ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసేయండి. అడ్రస్ కూడా చూపించిన అండ్ అడ్రస్ కూడా చెప్పాను ఎక్కడో కూడా. అండ్ మళ్ళీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్